అంటే ఇక్కడ నుంచి చూడొచ్చు మనం పోలీసులు కూడా రౌడీల్లాగా ఇక్కడ చేసే పరిస్థితి. పెట్టు ఆన్లో నుంచు, నువ్వు తీయకు, ఆన్లో నుంచు, లైవ్ రన్నింగ్ లో నుండి. సార్ ఏమైంది సార్? ఎందుకు లాక్కున్నారు? ఎందుకు లాక్కున్నారు? గవర్నమెంట్ వర్క్ నడుస్తుంది. ఏ గవర్నమెంట్ వర్క్ సార్? ఆర్డర్ అయితే చూపించండి సార్. ఖాళీ చేస్తారు కదా ఆర్డర్ అది. కోర్టు ఆర్డర్ చూపించండి సార్. కోర్టు ఆర్డర్ అయితే సార్ చూపించండి. చూపించండి చూపించండి ఆర్డర్ చూపించమంటున్నాం. చూపిస్తారంట ఒకసారి. దీనికి సంబంధించి వర్క్ గవర్నమెంట్ వర్క్ అంటే ఇది సర్పా. మీడియా వాళ్ళు వచ్చారు, వీళ్ళు మొత్తం వీడియో తీసుకుంటున్నారు. ఆగవా చెప్పు, మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు లాక్కున్నారు సార్? ఇప్పుడు ఆ సార్ ఎవరు ఒకసారి మాట్లాడినాను సార్. అట్లా కాదు సార్. ఇప్పుడు సార్ ఒక వర్క్ చేస్తున్నాం సార్ ఇక్కడ. దీనికి సంబంధించి ఏదో ఇప్పుడు ఒక వర్క్ అయితే అవుతుంది సార్. సార్ ఆయన కెమెరా ఉంది సార్, ఐడి కార్డు అదిగోండి సార్. ఆగండి ఒకసారి సార్. సార్ ఒక్క నిమిషం, అదిగోండి సార్ కెమెరా ఉంది సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఐడి కార్డు మెల్ల వేసుకుని తిరుగుతున్నారా అన్న? మీరు ఐడి కార్డు మెల్ల వేసుకుని తిరుగుతున్నారా అన్న? ఐడి కార్డు మెల్ల వేసి తిరుగుతుర్రా అన్న? మీరు ఐడి కార్డు మెల్ల వేసి తిరుగుతుర్రా? అట్లా కాదు, మీరు ఐడి కార్డు మెల్ల వేసి తిరుగుతుర్రా? అట్లా కాదు, అలాగే అన్న. మీరు ఐడి కార్డు మెల్ల వేసి తిరుగుతుర్రా అన్న? మీరు ఐడి కార్డు మెల్ల వేసి తిరుగుతుర్రా అన్న? మీరు యూనిఫామ్ మరి కెమెరా ఉంది కదన్నా. మీరు లోగో ఎట్లయితే పరిగణలోకి తీసుకున్నారో, మీరు లోగో ఎలాగైతే పరిగణలోకి తీసుకున్నారో లోగోని, అదే కెమెరా కూడా అదే కదా పరిగణలోకి వచ్చేది. మీరు అడగాలన్నా, మీరు ఐడి కార్డు ఏదైనా అడిగిన తర్వాత రాగాలి. నిన్న ఐడి కార్డు అడిగిర్రా? చూపించినాక లాక్కున్నాడు. రైట్. సో అది అంటే పోలీసులు ఇది మొదటిసారి కాదు, ఇది మొదటిసారి అయితే కాదు, ఇది 5వ సారో 6వ సారో ఇది జరిగిన విషయం. గతంలో కూడా మనం దీని మీదే పర్టికులర్ గా ఈ పోలీసుల వ్యవస్థ మీదే మనం ఒక వీడియోలు కూడా చేసినాం గతంలో. అక్కడ ఆర్కేపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి. ఆర్కేపూడి గాంధీ ఇంటి దగ్గర ఇదే పరిస్థితి. ఆడ మన ఎటు పోయినా కూడా చెప్పండి సార్. లాక్కున్నాడు కదా, లోగో లేకుండా వచ్చిండ్రు. నువ్వు ఎవరు పడితే తీస్తే మమ్మల్ని వచ్చి ఫోటో తీస్తే ఏం చేస్తారు? ఏసీబీ గారు కూడా మేము ఇట్లానే అడిగినాం. లోగో లేకుండా వచ్చిండు, మా ఫోటో తీస్తున్నాడు, మమ్మల్ని ఏం తీస్తున్నావు కూడా డ్యూటీ చేస్తున్నాం అని చెప్తున్నాం. అది ఎవరు? ఆయన డ్యూటీయే కదా సార్. కెమెరా ఉంది, కెమెరా మస్తు వస్తారా? వాళ్ళు కూడా తీస్తున్నారు. మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ వర్క్ అంటారు కదా. మీరే ఏ గవర్నమెంట్ వర్క్? ఒక్క నిమిషం. ఏ గవర్నమెంట్ వర్క్? అది కాదు నగేష్, అది కాదు గవర్నమెంట్ వర్క్ అంటారు. ఏ గవర్నమెంట్ వర్క్? మీ ఫోటోలు ఎందుకు మీరు డ్యూటీ చేస్తున్నారని చెప్తాము. మీరు అట్లా కాదు సార్. ఇప్పుడు సో ఇది పరిస్థితి అయితే మరి ఏఎస్ఐ గారు అంటే ఆయన పేరు సార్. మరి అది పరిస్థితి. ఏఎస్ఐ గారు అంటే మరి అన్న కెమెరాలు లాక్కునే పరిస్థితి అంటే మన తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇక్కడ గవర్నమెంట్ పని అంటారు. మరి గవర్నమెంట్ పని ఆర్డర్ ఏదంటే ఆర్డర్ లేదు, జీరో. నా పేరు అనిల్, నేను మన తొలి వెలుగు రగన్న ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. చూపెట్టండి సార్. లేదు ఐడి
ఐడి కార్డు చూపెట్టిండట కెమెరా లాక్కోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది సార్? లేదు. అదే సార్ మీరెవరు సార్ మాట్లాడు తమరెవరు సార్? సార్ సార్ తమరెవరు సార్? నేను మన తెలుగు వెలుగు రిపోర్టర్ మాట్లాడుతున్నాను. తమరు సార్? అదే సార్ ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళు కెమెరా పెట్టి తీసేటువంటి పరిస్థితి ఉండదు. పోలీసు వాళ్ళు కదా సార్ తీసేది. అయితే సమస్య ఉంది, కెమెరా లాక్కోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మీరు ఎవరో రిపోర్టర్ రమ్మంటే వస్తారు మాట్లాడతారు కదా, కెమెరా లాక్కొని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎందుకు సార్ అంత భయం ఎందుకు? మరి ఇప్పుడు ఎట్లాగో మీరు లీగల్ గా చేసుకున్నప్పుడు అంత భయం ఎందుకు సార్? కెమెరా లాక్కోవాల్సినటువంటి పోలీసులు లాక్కోవాల్సినటువంటి అదెందుకు? ఇంకోటి ప్రైవేట్ బౌన్సర్లు సార్ నేను ఏమంటున్నా, ప్రైవేట్ బౌన్సర్లు కూడా వచ్చి ఈ ల్యాండ్ లో దౌర్జన్యంగా వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు సార్ ఇక్కడ? అదే సార్ లేదు ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు? పోలీసులు ఉన్న తర్వాత ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు సార్ ఇక్కడ? గవర్నమెంట్ పనే కదా ఇది. ప్రైవేట్ బౌన్సర్లు గవర్నమెంట్ పనే కదా అప్పుడు ఆయన చెప్పేది. అంటే ఈ రేంజ్ లో అత్యుత్సాహం అనేది పోలీసులు కూడా అంటే ఇంతమైన ఘోరమా, ఇంత ఘోరమా? ఏది ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో ఈ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు, ఆర్డర్ కాపీ లేదు, గవర్నమెంట్ పని అనేది ఎట్లాంటి ఆర్డర్ కాపీ కూడా లేదు. మరి లేని పక్షంలో మరి వీళ్ళకి ఏంది భయం? మరి లేనప్పుడు మరి వీళ్ళు దొంగచాటిగా చేస్తున్నప్పుడు మరి అట్లానే భయపడతారు కదా. మరి అంటే కెమెరా లాక్కునే పరిస్థితి అంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక నిజంగా ప్రజాపాలన అంటే మీడియా మీద దాడులు ఎక్కువైతున్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే నిజంగా ఒక ఏఎస్ఐ స్థాయి వ్యక్తి కూడా తిరగబడిన పరిస్థితి అంటే ఎట్లా చూడాలి దీన్ని? అంటే ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి వాళ్ళు చేసే పరిస్థితి ఇది. ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి వాళ్ళు ఇక్కడ ఖాళీ చేయిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆర్డర్ లేదు, కోర్టు కాపీ లేదు. ఆయన అడిగింది అదే, ఫస్ట్ మనం అడిగింది అదే, మీ ఆర్డర్ ఏదంటే వస్తుందంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెక్కడ వస్తుంది? నువ్వు ఖాళీ చేయించేస్తావు పక్కన ఆర్డర్ అంటే ఆర్డర్ వస్తుందట. ఏడ నుంచి వస్తుంది ఆర్డర్? సో ప్రధానంగా అంటే ఇక్కడ పరిస్థితి అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒక రౌడీయిజం జరుగుతుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం.